మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కందుకూరు కాన్స్టిట్యున్సీ 5 మండలాలు టౌన్ పరిధిలో ఉన్న ప్రజలందరినీ కూడా కలవటం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా మాకు అందినయి, మా జీవితాలు మారినయి. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. అన్ని పథకాలు అర్హతనే చూసుకొని మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాం, మీకు అండగా ఉంటామని చెప్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం వేస్తుంది. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు కందుకూరు శ్రీ మహేందర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నాకు, విజయసాయి రెడ్డి గారికి ఎంతో సహాయపడుతున్నారు. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వచ్చి వారు సాల్వ్ చేయటం, క్యాడర్ని అంతా కూడా పార్టీకి మాకు హ్యాండ్ ఓవర్ చేయటం, వాళ్ళతోనూ కూడా ముందుండి పని నడిపించడం నిజంగా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా మహేందర్ రెడ్డి గారికి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన రావటం మీకు అందరూ తెలిసిన విషయమే. అక్కడ కూడా ప్రజలు మనం గమనించాలి. స్వచ్ఛందంగా ఓగూరు కాడి నుంచి స్టార్ట్ చేస్తే రోడ్డు మీదకి దగ్గర 25-30 వేల మంది ప్రజలు, అవ్వలు, తాతలు, అన్నలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా జీవితాలు మారినాయి, సంక్షేమ పదాలు మాకు వచ్చినాయి, మేము ఆయన చూడని చెప్పి రావటం, అక్కడక్కడ ముఖ్యమంత్రి గారు దిగి మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా ఇంత మంచి ముఖ్యమంత్రి మనసున్న మహారాజు దగ్గర మేము పనిచేస్తున్నందుకు నిజంగా ఆనందపడ్డాను. 25,000 మంది స్టార్టింగ్ ఎండింగ్ దాకా వచ్చారు. మాకు 1.5 hours పట్టింది అందుకు దాటికి. అట్లాంటి స్పందన చూశాను. అదేవిధంగా పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఈరోజు 3 రోజుల నుంచి కూడా మేము వివిపాలెం, కందుకూరు మండలాలు, కందుకూరు టౌన్లో కూడా ప్రచారం చేస్తున్నాం. ఒకటే, మాకు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఆయన మీరు వచ్చారయ్యా, మిమ్మల్ని మేము కళ్ళల్లో కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, మా ఓట్లన్నీ కూడా మీకు వేస్తాం, అట్లాగే బుర్రా పసులకు వేస్తాం చెప్పడం నిజంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కందుకూరు ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, మాకు శాంతి భద్రతలు బాగుండాలి. గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎంతో ఆప్యాయతగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మమ్మల్ని చూశారు, అది కొనసాగించాలి. టీడీపీ వాళ్ళు కానీ వస్తే మళ్ళీ మేము గందరగోళం పరిస్థితులకు వెళ్తాము, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులకు వెళ్తాము, మేము మట్టి మీకు సపోర్ట్ చేస్తాము కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా ఒకటే, మహేందర్ రెడ్డి గారు ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడారో అదే విధంగా పెద్దలు విజయసాయి రెడ్డి గారు నేను ఇక్కడే ఉంటాం. తప్పకుండా ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా ప్రజలకు సపోర్ట్ చేస్తూ, ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా అండగా ఉండి ఎవరి ఆస్తులు ఎవరు ఇబ్బంది పెట్టకుండా కాపాడేదంటూ నేను ముందు మీ ద్వారాగా ప్రజలు తెలియపరుస్తున్నాను. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 3 రోజుల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో ఓలేటివారిపాలెం, కందుకూరు రూరల్, లింగసముద్రం, ఈరోజు మధ్యాహ్నం పైన ఉలవపాడు ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ 3 రోజుల పర్యటనలో ఒకటి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కందుకూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజల నుంచి అద్భుతమైనటువంటి స్పందన. ఇది గత 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకంగా లబ్ధి పొందినటువంటి నేపథ్యంలో ప్రతి కుటుంబం జగన్ గారి పట్ల, జగన్ గారి పరిపాలన పట్ల ఆ గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి వాళ్ళ ప్రేమ, అభిమానాలు కానీ చూస్తుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం 175కు 175 అన్నటువంటిది అతిశయోక్తి కాదు అన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. తప్పకుండా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి మాకు సందేహం లేదు. మాకు మన ఇప్పటి ఎమ్మెల్యే అన్నయ్య మహేందర్ రెడ్డి అన్న పూర్తిగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన సహాయ సహకారాలతో కందుకూరు నియోజకవర్గాన్ని తప్పకుండా కైవసం చేసుకుంటామని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. నేను ఎంపీగా మధుసూదన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కందుకూరు ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నా. ప్రతి 6 నెలలకు ఒకసారి జిల్లాలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆ జాబ్ మేళాలో యువతకి
యువతకి జాబ్స్ ప్రొవైడ్ చేసేటటువంటి జాబ్స్ క్రియేట్ చేసి కంపెనీస్ అన్నిటినీ కూడా ఇన్వైట్ చేసి జాబ్స్ ప్రొవైడ్ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని నేను చెప్తా ఉన్నాను. 2 ప్రజా దర్బార్. ప్రజా దర్బార్ అంటే ప్రజల సమస్యల్ని విని ఆకలింపు చేసుకొని అది ఏ సమస్య అయినా కూడా ప్రజా దర్బార్స్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో నేను గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ యాదవ్ గారు పార్టిసిపేట్ చేస్తాం. ప్రజల నుంచి సమస్యలన్నింటినీ విని వాటికి పరిష్కారం నివృత్తి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ఉలవపాడు మామిడి రైతుల గురించి మనం మధ్యాహ్నం అక్కడికే వెళ్తా ఉన్నాం. అక్కడ కేంద్ర నిధులతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసి కృషి చేసి తప్పకుండా విజయం సాధిస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కొత్తగా నిర్మించినటువంటి రామాయపట్నం పోర్టులో స్థానికులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి సంబంధించినటువంటి వాళ్ళ యువతకి అన్నిటికీ కూడా ఉద్యోగ కల్పన కల్పిస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కందుకూరు నరసింగోలు మార్గంలో పాలేరు నదిపై 25 కోట్ల రూపాయలతో రోడ్లు, చెక్ డ్యాంలు నిర్మాణం ప్రారంభమైందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. పాత మన్నేటి కోట వద్ద 9 కోట్లతో చెక్ డ్యాం నిర్మాణం పూర్తయిందన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక కందుకూరు పట్టణంలో ఉత్తరాన ఉన్నటువంటి 70 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి అభ్యర్థనలు రావడం జరిగింది. తప్పకుండా కృషి చేస్తామనని, నిర్మాణం చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాళ్లపాడు ఎడమ కాలువ నలదాపూర్ వరకు 50 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణకి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా చేయించే ప్రయత్నం చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కందుకూరు తెట్టు మధ్యన కేజీటీ రోడ్డులో మానెట్టిపై 18 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాలేటివారిపాలెం రాళ్లపాడు ప్రాజెక్టు వరకు ఉన్న R&B రోడ్డును 20 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డుగా విస్తరణకి చేపడతామనని, కృషి చేస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మోపూరు చెరువు నీరు వృధా పోకుండా ఓగూరు దిగువ భాగంలో 5 కోట్ల రూపాయలతో చెక్ డ్యాం నిర్మాణం త్వరలో పూర్తి చేసేటటువంటి చర్యలు చేపడతామని తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు ఎంపీగా, పార్లమెంటు ఎంపీగా నేను, కందుకూరు శాసనసభ్యుడిగా మధుసూదన్ యాదవ్ గారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాము, ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, ప్రజలకి సమస్యలను వింటాం, ప్రజా సమస్యలను పరిష్కరిస్తామనని ఈ సందర్భంగా నేను సభాముఖంగా విలేకరుల మూలంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు మనం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి, అంతకన్నా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు, మెరుగైనటువంటి అభివృద్ధి పథకాలు చేపట్టి కందుకూరు నియోజకవర్గ, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ రూపురేఖలను మారుస్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకున్నా. ఇది అతిశయోక్తి కాదు. తప్పకుండా కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రాబట్టి మన నెల్లూరు పార్లమెంటు రూపురేఖలు మార్చాలో దానికి అహర్నిశాలు కృషి చేస్తానని, రాష్ట్ర స్థాయిలో మధుసూదన్ యాదవ్ గారు కృషి చేస్తారని నేను మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.